హాయ్ ఫ్రెండ్స్, చెన్నైలో నెక్స్ట్ ఇయర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మనకందరికీ తెలిసిందే ఈసారి ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. అంటే ఏఐడిఎంకే, డిఎంకే అండ్ సూపర్ స్టార్ విజయ్ పార్టీ కూడా ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఏఐడిఎంకేకి బీజేపీ అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళకి వేరే చాయిస్ లేదు. కాకపోతే నేను అనుకునేది ఏంటి అంటే మెయిన్ ఫైట్ బిట్వీన్ విజయ్స్ పార్టీ అండ్ డిఎంకేకే ఉంటుంది, కానీ ఏఐడిఎం జనాలు అంతగా ఆకర్షింపబడరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ప్రామినెంట్ లీడర్స్ ఎవరు లేరు. అండ్ ఈవెన్ మన జనసేన పవన్ కళ్యాణ్ కూడా క్యాంపెయిన్ చేసేటట్టున్నారు చెన్నైలో, కాకపోతే తమిళనాడులో. కాకపోతే ఏం జరుగుతుందంటే ఆయన ఈ డిఎంకే కానీ లేకపోతే విజయ్ పార్టీ ఉన్న ఓట్లు కానీ ఏమాత్రం చేల్చలేరు, ఎందుకంటే ఐడియాలజీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నాకు తెలిసి బీజేపీ ఇంపాక్ట్ అంతగా ఉండదు. కాకపోతే విజయ్స్ పార్టీ లేకుండా ఉంటే అయితే మాత్రం బీజేపీకి అట్లీస్ట్ 10 సీట్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ ది ఏఐడిఎంకే అలియన్స్. కానీ ఇప్పుడు విజయ్స్ పార్టీ ఉంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే 1 లేదా 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే ది ఫైట్ వుడ్ బి బిట్వీన్ విజయ్ అండ్ డిఎంకే పార్టీ ఓన్లీ. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలరా దీనిపైన, రిజల్ట్ పైన, లేదా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ బిట్వీన్ డిఎంకే అండ్ విజయ్స్ పార్టీ అనుకుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.